హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీకు ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. మీరు వింటారని నమ్మకంతోనే చెప్తున్నాను. మహాలయ పక్షాలు మీకు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఈ నాలుగు మంచి మాటలు చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసి చెప్తున్నాను. పక్షం అంటే ఏంటి? 15 రోజులు కదా. 15 రోజులు కలిపి పక్షం అంటారు. మహాలయ పక్షాలు అంటే లయమైపోయిన వాళ్ళకి ఈ 15 రోజుల్లో శ్రాద్ధకర్మలు నిర్వహించేది మహాలయ పక్షాలు అంటారు. వాళ్ళు చనిపోయిన దినాలు, తిథి, వార, నక్షత్రాలు మనకు గుర్తులేదనుకోండి, సంవత్సరంలో మర్చిపోతుంటారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళ పూర్వీకులు 3 తరాల వారికి కలిపి పెట్టుకోవచ్చు. అట్లా ఈ 15 రోజుల్లో శ్రాద్ధకర్మలు నిర్వహించవచ్చు. లేదంటే లాస్ట్ రోజు, ఈ నెల 21వ తారీఖున మహాలయ అమావాస్య వస్తుంది. ఆ రోజు పెట్టుకుంటే తిథి, వార, నక్షత్రాలతో అవసరం ఉండదండి. ఎవరైనా చేయొచ్చు. అందరు కలిపి వాళ్ళందరి పితృదేవతల పేర్లు కలిపి ఆ రోజు పెట్టుకోవచ్చు. 21వ తారీఖున మహాలయ అమావాస్య రోజు. అప్పుడు తిథి, వార, నక్షత్రాలు చూసుకోవాల్సిన అవసరం లేదండి. అప్పుడు ఎవరికైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ దీవెనలు అందుతాయి చక్కగా మనకి. వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఓ, మమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నారు, వీళ్ళు మర్చిపోలేదు, వీళ్ళకి అన్నీ ఇవ్వాలి, వీళ్ళకి శుభం చేకూరాలి అని వాళ్ళు గుర్తించి మన మేలు కోరుతారు, మనకు మంచి చేస్తారు. ఎప్పుడైనా ఉన్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించుకోవాలి, గుర్తించుకోవాలి. అలాగే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆశీస్సులు మనకు అందితే మనకు మంచి జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం జరుగుతుంది. ధనం నష్టపోయిన వాళ్ళకి నష్టం లేకుండా ధనం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు అలా దీవిస్తారు. వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని తృప్తిపరిస్తే గనక మనల్ని దీవిస్తారు వాళ్ళు. ఓ, వీడు నాకు తిండి పెట్టాడు, వీళ్ళ అవసరాలు నేను తీర్చాలి అని మనం గుర్తించి మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా వాళ్ళు తీరుస్తారండి. నిజంగా దేవతల కంటే పితృదేవతలు ఆశీర్వదిస్తేనే, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తేనే మనకు అన్నీ జరుగుతాయండి లైఫ్లో. గుర్తుపెట్టుకోండి, ఇది సత్యం నేను చెప్తున్నా. దేవతల కంటే పితృదేవతల ఆశీర్వాదాలు మనకు ఎప్పుడు లభించాలి, ఎప్పుడు మర్చిపోకండి. పోనీ వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా అన్నదానం చేసుకోవచ్చు, స్వయం పాకం ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, అట్లా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరుగుతాయి, సంతానం జరుగుతుంది, ధన నష్టం జరిగిపోయిన వాళ్ళకి ధనం చేకూరుతుంది. అన్ని విధాల మనకు మంచి జరుగుతుందండి. ఆరోగ్యం, ఆయుష్ అన్నీ ఇస్తారు వాళ్ళు. వాళ్ళని తృప్తిపరిస్తే పైనుంచి మనల్ని ఆశీర్వదిస్తారు. అలాగండి, మీకు ఇష్టమైతే ఆచరించండి. మీకు కంపల్సరీ ఆచరించమనే చెప్తున్నా. మర్చిపోయిన వాళ్ళకి మర్చిపోకండి, మళ్ళీ గుర్తు చేసుకొని వాళ్ళని తృప్తిపరచండి. ఓకే, బాయ్. మీరు నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను మంచి మాటలు. ఇలా నేను చెప్తూ ఉంటాను. నెక్స్ట్ టైం ఇంకో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.